హాయ్ అండి, వెల్కమ్ టు హిదాయత్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము మటన్ మునక్కాయల కర్రీ అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలండి, 800 గ్రాములు అయితే మటన్ తీసుకున్నాను, కరివేపాకు, మసాలా దినుసులండి, చెక్క, బిర్యానీ ఆకులు, స్టార్ ఫ్లవరు, లవంగాలు, ఆవాల నూనె అండి. ఇది ఆవాల నూనె, మీ చాయిస్ మీరు ఏదైనా తీసుకోండి. కొత్తిమీర ముందుగా తరిగి పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, మునక్కాయలు తీసుకున్నానండి, చిల్లీ పౌడర్, కొబ్బరి తురుము చిన్నగా తరిగి పెట్టుకున్నాను, కొబ్బరి తురుము, ధనియాల పొడి, రాక్ సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఇవ్వండి మటన్ మునక్కాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇంకా మునక్కాయలు తరుక్కొని ప్రాసెస్ అయితే రెడీ చేద్దామండి. ఇప్పుడు మనము మిక్సీ కొట్టేసుకుందామండి అన్నీ. ముందుగా మనము ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆవాల నూనె అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మీ ఆప్షన్ అండి, ఏదైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ వేయించుకుందాము, దోరగా వేయించుకుందామండి. బ్రౌన్ కలర్లో వచ్చేసాయండి ఆనియన్స్. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. టమాటా అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడైతే మనము మటన్ అయితే యాడ్ చేసుకుందామండి. బాగా కలిపేసుకున్నాము మసాలా. ఇప్పుడు బాగా ఒక 20 నిమిషాల పాటు అయితే మటన్ను ఉడకబెట్టుకుందాము. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 నిమిషాలు వదిలేద్దామండి. ముక్క బాగా ఉడకాల, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. మటన్ ఉడికేదలికి ఒక 20-25 నిమిషాలు పడుతుందండి. ఆలోపు స్ట్రాంగ్ కాఫీ అయితే తాగుదాము. మీరు కూడా చూసి టేస్ట్ చేయండి ఒకసారి ఎలా ఉందో. చూద్దామండి, మటన్ బాగా ఉడికిపోయింది. అబ్బా, చాలా బాగా ఉడికిపోయిందండి. ముక్క టేస్ట్ చేద్దాం ఎట్లుందో. మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఇది మునక్కాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మటన్లో మునక్కాయలు వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూడండి మటన్ ఎట్లా ఉడికిందో. ఇదిగోండి, నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటాను. మామూలు వాటర్ అండి. ముందు మసాలా వేసినాం కదా, అదే ప్లేట్ కడిగి దాంట్లో ఉండే వాటర్ దీంట్లో కలిపాను, వేరే వాటర్ ఏం కాదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి, ఎందుకంటే మునక్కాయలు కూడా ఉడకాలి కదా. ఇప్పుడు చూద్దామండి. అబ్బా, బాగా ఉడికిపోయిందండి, మంచి ఫ్లేవర్తో మటన్ మునక్కాయలు బాగా ఉడికిపోయినాయి.
చూడండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందామండి. ఫస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కూడా, కొంచెమే కదా అప్పుడు వేసింది, ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాము. రెడీ అయిపోయిందండి మటను మునక్కాయ పులుసు. రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా, చూస్తా అంటే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎట్లున్నదో. నోరు ఊరిపోతుందండి. ముక్క బాగా ఉడికిపోయింది. సూపర్ అండి. ఈ వేడివేడి సంగటికి మటన్కి భలే కుదిరిందండి ఇంతకు. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి.